హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. సో మీ అందరికి తెలిసిందే, T1 అకాడమీలో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీకి సంబంధించిన వీడియోస్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా T1 అకాడమీ వెబ్సైట్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన సబ్జెక్ట్స్ రిలేటెడ్ కంటెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ ఎంసీక్యూస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి టెస్ట్లు, ఎగ్జామ్ స్పెసిఫిక్ టెస్ట్లను కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీ ముందుకి కొత్త ఇనిషియేటివ్తో రావడం జరిగింది, అదే ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఇప్పటి నుంచి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ ఏది రిలీజ్ అయినా మీ ముందుకి వీడియో రూపకంగా రావడం జరుగుతుంది. ఈ వీడియోలో ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సబ్జెక్ట్, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అని చెప్పేసి పూర్తిగా ఈ వీడియోస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వాళ్ళకి ఈ వీడియోస్ యూస్ఫుల్గా ఉంటుంది. షేర్ చేయండి. ఓకే, ఈ వీడియోలో ప్రధానంగా కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకింగ్ లిమిటెడ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి చూద్దాము. సో నేమ్ ఆఫ్ ది పొజిషన్ వచ్చేసి క్లర్క్ కమ్ క్యాషియర్. ఓకే, క్లర్క్ కమ్ క్యాషియర్కి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మొత్తం 11 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో కేటగిరీ వారిగా చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీ వారికి 2 పోస్టులు, బీసీబీ కేటగిరీ వారికి 2, బీసీడీ కేటగిరీ వారికి 2, బీసీఈ వారికి 1, ఓపెన్ కేటగిరీ వారికి 4 పోస్టులు అనేవి రావడం జరిగింది. ఓకే, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ వారికి 34 ఇయర్స్ అనేది ఉండడం జరిగింది. సో దిస్ ఇస్ ద మోస్ట్ అడ్వాంటేజ్ అండి. ఓకే, ఏజ్ లిమిట్ పరంగా కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. 18 ఆగస్ట్ 2025 కల్లా మీకు 34 సంవత్సరాలు పైబడి ఉండకూడదు. ఆ లోపు ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. బీసీలకైతే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే బీసీ కేటగిరీ క్యాండిడేట్స్కి 37 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 39 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలిటీగా ఉంటుంది. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% మార్క్స్ అనేది రావాలి. ఓకే, రెగ్యులర్ స్ట్రీమ్లో ఓపెన్లో డిగ్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళు కాదండి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 60% మార్క్స్ అనేది కంపల్సరీ. అదేవిధంగా మినిమం 50% మార్క్స్ ఉండి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబులే. అంటే బ్యాంకింగ్లో కానీ ఫైనాన్షియల్లో కానీ ఎవరైనా జాబ్ చేసినట్లుంటే అయితే వాళ్ళకు 50% మార్క్స్ ఉంటే వారు కూడా ఎలిజిబులే. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగులో కంపల్సరీగా నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకే, అదేవిధంగా ప్రొహిబిషన్ పీరియడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే ఎగ్జామ్ అప్లికేషన్ చేసి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇస్తూ కూడా ఎమల్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ 2 ఇయర్స్ గాను. ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 15,000 పర్ మంత్ ఇస్తారు. తర్వాత సెకండ్ ఇయర్లో వచ్చేసి 18,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల 18,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ ప్రొబేషన్ పీరియడ్ని సక్సెస్ఫుల్గా చేస్తారో బ్యాంక్ పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతవరకు 35,000 మినిమం పే స్కేల్ అనేది ఉంది. సో యాజ్ పర్ బ్యాంక్ నామ్స్, సో 35,000 రూపీస్ అనేది ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్లికేషన్ ఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 250 రూపీస్, ఓబీసీ, బీసీబీ అండ్ అదేవిధంగా ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ అనేవి ఉండడం జరిగింది. సో ఎగ్జామ్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టేజ్లో ఉంది. ఒకటి రిటన్ ఎగ్జామ్, అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ. ఓకే, పర్సనల్ ఇంటర్వ్యూ ప్రకారమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ చూపిస్తారో వాళ్ళని ఇంటర్వ్యూ కాల్ రావడం జరుగుతుంది. ఇంటర్వ్యూ మెరిట్ ప్రకారమే వాళ్ళకి ఈ పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ అప్లికేషన్ అంటే నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకుందుకు అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, కాకినాడ టౌన్ బ్యాంక్ .in. సో ఈ కాకినాడ టౌన్ బ్యాంక్ .in కనుక మీరు వెబ్సైట్లో కనుక సెర్చ్ చేసినట్లయితే, గూగుల్లో కనుక సెర్చ్ చేసినట్లయితే దాని పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు బేసిక్గా కాకినాడ టౌన్ బ్యాంక్ .in వెబ్సైట్లోకి వెళ్ళగానే నోటిఫికేషన్ రిలేటెడ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేటివి మీకు ఉన్నాయి. సో నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడైంది? 20 ఆగస్ట్ రోజున రిలీజ్ అవ్వడం జరిగింది 2025. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి
సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అయింది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 26th సెప్టెంబర్ రోజున, 26th సెప్టెంబర్ రోజున లాస్ట్ డేట్. అదేవిధంగా హాల్ టికెట్ డౌన్లోడ్స్ వచ్చేసి 1st అక్టోబర్ రోజున హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 12th అక్టోబర్ రోజున ఎగ్జామ్ ఉండబోతుంది. ఇది టెంటేటివ్ డేట్ అండి. సో డేట్స్ని బట్టి చూసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చేసరికి ప్రధానంగా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్యాటర్న్ గురించి లింక్ ఇవ్వడం జరిగింది. క్లర్క్ ఎగ్జామ్ సిలబస్ గురించి అంటే డీటెయిల్డ్ సిలబస్కి సంబంధించినటువంటి లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రొసీజర్ హౌ టు అప్లై అని చెప్పేసి ప్రొసీజర్కి సంబంధించి ఒక డెమో ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా లింక్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ మోడల్ పేపర్, దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జామ్ మోడల్ పేపర్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది, సిలబస్ అండ్ అదేవిధంగా మోడల్ పేపర్. తర్వాత మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కాకినాడ టౌన్ బ్యాంక్ .ఆన్లైన్ అని చెప్పేసి లింక్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా దేనికోసము అంటే అప్లై చేసుకోవడానికి. సో మీరు ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే బేసిక్గా రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ పేజ్లో మీ బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బేసిక్ డీటెయిల్స్తోని రిజిస్టర్ అవ్వాలి. తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి. మీరు లాగిన్ అయ్యి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ చేసే ముందు మీ నేమ్ కానీ ఇతరత్ర డీటెయిల్స్, మీ 10th ఏదైతే ఎస్ఎస్సి మెమో ఉంటుంది కదా ఆ మెమోలో ఉన్నటువంటి డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. సో దాన్నే ప్రామాణికంగా చూస్తారు. వాటిలో ఉన్నటువంటి డీటెయిల్సే, పేరు పరంగా కానీ ఇతరత్ర డీటెయిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో మరిన్ని జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం T1 అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.